ఈ అమ్మ ఈ త్యాపకు మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి బోనాలన్నీ తీసుకొస్తున్నటువంటి అమ్మ నువ్వే. అమ్మ ఏంది ఏమేమి తీసుకొచ్చినావు అమ్మవారికి? అమ్మవారికి తలంబ్రాలు, బొట్టు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి పట్టు వస్త్రాలు అవన్నీ తీసుకొని వచ్చినాక. అమ్మ ఎంతమంది వచ్చిండ్రు మీరు మరి నీతోటి? ఇంకో మా గురువు నేను. మీ గురువు నువ్వు. నీది ఏ ఊరు రవికమ్మ? మాది డిస్టిక్ వచ్చేసి నల్గొండ, మాది ఓన్ వచ్చేసి మాల్. మాది మాల్కాడ నల్గొండ జిల్లాకి. అంటే అటు సీఎం సార్ వాళ్ళు ఊరికి పోతుంటే మాల్ వస్తుంది కదేనా? అదే ఆడ మాల్కాడ వాళ్ళు అంటే వీళ్ళు. నువ్వు సమీ నువ్వు గచ్చిబౌలి అండి. గచ్చిబౌలి. ఈమె నీ శిష్యురాలు? అవునండి, అవికన్న సిస్టర్. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నావు నువ్వు? 10 సంవత్సరాలు అయింది అక్క చేయబట్టి. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎత్తుకున్నామమ్మా. ఫస్ట్ వచ్చేసి గోల్కొండ, రెండో బోనం వచ్చేసి జూబ్లీహిల్స్లా, ఇప్పుడు మూడోది వచ్చేసి రేపు బల్గంపేటలో చేయడము, మళ్ళా నాలుగో బోనం వచ్చేసి జూబ్లీహిల్స్ అది విజయవాడ దుర్గమ్మకి, ఐదో బోనం వచ్చేసి ఇక్కడ అది ఉజ్జయిని మాంకలమ్మకి, 4వ తారీఖు వచ్చేసి భాగ్యనగర్ భాగ్యలక్ష్మమ్మ చార్మినార్, 7వ బోనం వచ్చేసి లాల్ దర్వాజా మాంకలమ్మకి. మొత్తానికి హైదరాబాద్ కి సంబంధించినటువంటి బోనాల పండుగలో గవర్నమెంట్ వాళ్ళు తీసుకుపోయేటటువంటి బోనము బంగారు బోనం కూడా ఎత్తుకున్నావు. బంగారు తల్లి బంగారు బోనం కూడా ఎత్తుకున్నావు ముందుగా. ఎప్పుడు మేము బంగారు బోనం చూసుడే కానీ ఎత్తుకున్నాడు తెలియదు. నేనైతే మంచిగా మట్టి కుండలు వేసుకుంటా, బోనం తీసుకొని పోతా. దేవుడు మంచిగా చూస్తే బంగారు బోనం కొనుక్కోవాలి అనుకుంటాం కానీ మళ్ళీ దాచి పెట్టుకున్నాడు తలకాయ నొప్పి, ఎందుకని కొనుక్కుంటలేను నేను గిట్లా. అవునా? ఇప్పుడు బోడి బియ్యంలో ఏమేమి తీసుకుపోతున్నావు మరి? అమ్మవారికి బియ్యము, చీర, చారాయి, బొట్టు, పసుపు, కుంకుమ, గాజులు. ఈ పద్ధతి ఇట్లా చెయ్యాలి అని నీకు నేర్పించిన వాళ్ళు ఎవరు? ఇక మా గురువు వాళ్ళు. ఇది ఆనవాయితీగా వస్తుంది కదా అక్క, తెలంగాణలో సాంప్రదాయ సంస్కృతి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కూడా చేస్తుంటావా అమ్మ బోనం? చిన్నగా ఉన్నప్పుడు కూడా చేస్తుంటాను. మీ నాన్న అమ్మ అందరూ మా కులదైవం తులజాభవాని అనమాట. మాకు చిన్నగా ఉన్నప్పటి సంది ఇది బోనం అనేది ఇట్లా చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మొత్తానికి అయితే అవిక బోనం అని మొన్నటిదాకా పేరు జోరుగా వెళ్ళింది కదా. ఇగో ఈమెనే అవికమ్మ, వీళ్ళ గురువు గారు. నీ పేరు స్వామి? మామిళ్ళ శివకుమార్ ఏమో అవికమ్మ వాళ్ళ గురువు గారు. కొండ సురేఖ అక్క వాళ్ళ బిడ్డ సుష్మిత పటేల్ అమ్మ కనబడ్డది ఈరోజు బాగా.